హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడబోతున్న టాపిక్ ర్యాపిడో, ఓలా అండ్ ఉబర్ అన్నమాట. ర్యాపిడో, ఓలా అండ్ ఉబర్లో రైడర్స్కి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే, కొంతమంది ఇప్పుడు మొన్న రీసెంట్గా స్ట్రైకులు జరగడం జరిగింది. మరి అట్లా స్ట్రైకులు ఎందుకు అవుతున్నాయి? అండ్ అంటే ఇది ఒక ప్రైవేట్ బిజినెస్ కదా, ఇది పబ్లిక్ బిజినెస్, లైక్ ఏం గవర్నమెంట్ సెక్టార్ కూడా ఏం కాదు కదా, లైక్ ప్రైవేట్ బిజినెస్. అండ్ ప్రైవేట్ బిజినెస్లల్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఉంది. ఇప్పుడు నా బిజినెస్లో వేరే ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి ఎలా అయితే రూల్స్ని డిఫైన్ చేయలేరో, సిమిలర్లీ ఓలా, ఉబర్, ర్యాపిడోలో కూడా అంతే. కానీ ఫీడ్బ్యాక్ వర్క్ వచ్చినప్పుడు ఇప్పుడు నా కస్టమర్ సాటిస్ఫాక్షన్, నా ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, నా రిసోర్సెస్, బేసికలీ స్టేక్ హోల్డర్స్ అంటే అది ఎవరైనా కావచ్చు, ఒక కంపెనీతో అనుబంధం ఉన్న ఎవరైనా కావచ్చు. స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ తోటే ఫామ్ అవుతుంటాయి అన్నమాట. సో ఓలా, ఉబర్, ర్యాపిడో ముచ్చట్ల ఏం జరిగిందన్నది ఒకసారి పరిశీలిద్దాం మనం. ఫస్ట్ ఇనిషియల్గా లాంచ్ అయినప్పుడు గిగ్ వర్క్గానే స్టార్ట్ అయిందంటే, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్గా. ముందు అసలు ఎక్స్పెరిమెంటేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అన్న స్టేజ్ల కాడి నుంచి మొదలయ్యి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బైక్ క్యాబ్ అని, బైక్ ట్యాక్సీ అని చెప్పేసి, ఆటో ట్యాక్సీ అని చెప్పేసి, క్యాబ్ ట్యాక్సీ అని చెప్పేసి, ఇట్లా ప్రీమియం కార్స్ అని చెప్పేసి, ఎస్యూవీలు అని చెప్పేసి యాడ్ అయినాయి. బట్ ఇనిషియల్గా ఇన్ని ఉండేనా? లేదు. ఒక ఆటో ఉండేది, లేదా క్యాబ్లు, తూఫాన్లు ఉండేవి మనకు ఇట్లా సెంటర్లల్లా, జంక్షన్లల్లా తూఫాన్లు అవి ఇవి ఉంటాయి. కానీ వేరే పెద్ద పెద్ద అయితే ఏమి ఉండకపోయాయి అన్నమాట. సో ఓవర్ ద టైం బైక్ యాడ్ అయింది. బైక్ యాడ్ చేయడం అనేది ఒక ఆపర్చునిటీ అయింది. దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంది? ఎవరంటే వాళ్ళు చేయొచ్చు. డిసడ్వాంటేజ్ ఏంది? ఎవరంటే వాళ్ళు చేయొచ్చు. అంతే అడ్వాంటేజు అదే, డిసడ్వాంటేజు అదే అందులో. ఎందుకు అంటే ఎవరంటే వాళ్ళు చేయొచ్చు అన్న దానివల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏది లేకపోవడం వల్ల ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నాకు ఇప్పుడు 500 కావాలి లేదా 300 కావాలి, నేను ఇన్ని గంటలు కొడితే వస్తుంది అన్నది ఒకటి. అట్లా ఒక ధైర్యం, అట్లా ఒక గిగ్ వర్క్ లెక్క స్టార్ట్ అయింది. బట్ ఏమైందంటే జాబులు చేసేటోళ్ళు, ఇప్పుడు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు, తెలుగు వాళ్ళు కాకుండా బయట స్టేట్ల నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిందే పని చేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు వేరే స్టేట్కి ఎందుకు పోతావు? పని చేసుకోవడానికి, లేదా వేరే కంట్రీకి. ఇక్కడ మన వాళ్ళు వేరే స్టేట్ పోయినప్పుడు వేరే పనులు చేయరేమో, కానీ నార్త్ వాళ్ళు మాత్రం వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చిర్రంటే ప్యారలల్గా ఇప్పుడు ఐటీ జాబ్ చేసుకుంటా పొద్దుగాల 70,000 సంపాదించినా కూడా వాడు మళ్ళీ ఈవినింగ్ ర్యాపిడో కొట్టుడు మొదలైంది. ర్యాపిడో కొట్టడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో అలా ర్యాపిడో కొట్టడం వల్ల ఏమైంది? ఒరిజినల్గా దీని మీద ఫుల్ టైం డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అంటే దీన్నే పట్టుకొని దీన్నే జీవనాధారంగా కొంతమంది బైకులను కూడా ర్యాపిడో చేసి సంపాదిద్దామన్న ఉద్దేశంలో బైక్ని ఈఎంఐలో తీసుకొని దాంతోటే సంపాదిద్దాం, దాంతోటే ఈఎంఐ కడదాం అన్న బ్యాచ్ కూడా ఉంటారు. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ మెనీ ఫ్రెండ్స్ అలా కూడా అన్నమాట. సో ఇది అండ్ మెయిన్గా స్ట్రైక్ పాయింట్కి వచ్చినప్పుడు డ్రైవర్స్ అందరికీ కూడా, ఏ డ్రైవర్ అయినా కావచ్చు, బైక్ డ్రైవర్, ఆటో డ్రైవర్ ఆర్ క్యాబ్ డ్రైవర్, వీళ్ళందరూ నేను కామన్గా విన్న పాయింట్ ఏంటంటే సరైన ప్రైజ్ రాకపోవడం, వాళ్ళు చేస్తున్న పనికి సరైన ప్రైజ్ అనేది రావట్లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్. అందులో మెయిన్గా ఓలా, ర్యాపిడో అన్న కొంచెం బెటర్. నేను కూడా ఎందుకంటే యాజ్ ఏ కస్టమర్ సైడ్ నుంచి బుక్ చేసుకుంటుంటాను కదా, బుక్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు టిప్ యాడ్ చేస్తాను. సో నన్ను మంచిగా దీవించండి, నేను మీకోసమే మాట్లాడుతున్నా. అండ్ ఎప్పుడైనా వాల్యూ పరంగా నేను ఎప్పుడైనా ఒక 320 చూపిస్తుంది అనుకో, నేను ఏం చేస్తాను అంటే 50 దానికి యాడ్ చేస్తాను ఒక టిప్గా. ఎందుకంటే బెటర్ బుకింగ్ పెరుగుతుంది, మనీ ఎక్కువ ఉంటేనే కదా బుకింగ్స్ కూడా వస్తాయి అన్నది. బట్ జనాలు ఎలా చూస్తారు? ఒక కామన్ కస్టమర్గా ఆలోచించండి. మీకు తక్కువ ఖర్చు పడాలని చూస్తారు కదా, అంటే ఏ ప్లాట్ఫామ్లో తక్కువ పడుతుందో చూస్తారు. ఏం చేస్తున్నారు అంటే మెయిన్గా కస్టమర్ల సైడ్ నుంచి కూడా ఒక ప్రాబ్లం ఏముందంటే, కస్టమర్లు ఓలా బుక్ చేస్తాడు, ఉబర్ బుక్ చేస్తాడు, ర్యాపిడో బుక్ చేస్తాడు. ఈ 3 బుక్ చేసేసి ఎవడొస్తే వానికి ముందు మిగతా 2 క్యాన్సిల్ చేద్దాం అన్న దాంట్లో పెడతారు. పెట్టినప్పుడు వీడు యాక్సెప్ట్ చేసినోడు అక్కడి నుంచి ఇక్కడికి రావుడు, ఆడికి వచ్చేసరికి క్యాన్సిల్ కావడు, మళ్ళీ ఆడి నుంచి వీడికి వచ్చిన పెట్రోల్ ఖర్చు కూడా అవుతుంది. నేను ఇది చేశాను, నేను ఐ నో ద కష్టాలు, మీ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను ఇంత క్లియర్గా స్ట్రక్చర్డ్గా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే, నేను ఒకసారి ఒక ఇయర్లో, ఏ ఇయర్ అది అంతెందుకు కానీ, ర్యాపిడో చేద్దామని చెప్పేసి ర్యాపిడో క్యాప్టెన్స్ అయినప్పైనా నా బైక్ తోటి నాకు అకౌంట్ ఇచ్చారు, అటాచ్ అయింది, అంత బాగానే ఉంది.
అండ్ అదే కాకుండా ఇంకా 2-3 ప్లాట్ఫామ్లలో సైన్ అప్ అయినా. అండ్ ఫస్ట్ రైడ్ చేద్దామని చెప్పేసి స్విగ్గీ కొట్టంగానే ఫస్ట్ ఆర్డర్ 126 రూపీస్ వచ్చింది. సూపర్ వచ్చింది అనుకున్నా నేను, ఇట్లా మైండ్లో నాకు మంచిగా అనిపించింది. పోయినా కలెక్ట్ చేసుకున్నా, అది కూడా ఈ వావ్ మోమోస్ వావ్ చికెన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చినాక దాన్ని కలెక్ట్ చేసుకొని డెలివరీ అనగానే అది అక్కడెక్కడనో ఉంది ఊరవతల. ఈ నుంచి డైరెక్ట్ బండి వేసుకొని పోతే అది ఒక మొత్తం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. అలా పోయినా వానికి ఇచ్చిన 126 అని పడ్డది. పడంగానే మళ్ళీ ఇప్పుడు నేనున్న ఏరియా నుంచి రీజియన్ నుంచి, ఎందుకంటే ఏ రీజియన్లో స్టార్ట్ చేయాలి ఇదంతా కూడా ఉంటుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో రీజియన్ అవతల పడేసింది నన్ను. దానివల్ల ఏమవుతుంది, కమ్ టు ద రీజియన్ టు గెట్ ద ఆర్డర్స్ అంటది. అంటే రీజియన్ లోపలికి రావాలి, ఆర్డర్లు రావాలంటే. మరి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మరి ఏమైనా పెట్రోల్ పైసలు ఇస్తారా అంటే అట్లేముండదు. మరి ఎవడు అంత తీసుకోవాలంటే మళ్ళీ నా 125 రూపాయల నుంచే కదా ఖర్చు అయ్యేది. అంటే నేను సంపాదించేది ఎంత ఉంటుంది, ఇప్పుడు ఆ డెలివరీలో ఆల్రెడీ 40 పెట్రోల్ పోయింది, మళ్ళీ వెనకకి రావడానికి 20 పెట్రోల్ పోయింది. మళ్ళీ అందులో ఇంకా నా కష్టం, నాకు బొచ్చు, ఇంకా నాకేమైనా అలవాటు లేదు ఇక్కడ బైక్ల మీద చేయడు, అబ్రోడ్లో అన్న కార్లో వేసుకునేటవన్నీ. ఇంకా నాకు అలవాటు లేక నేను ఏం చేసిన, ఛాయ్ తాగుదాం తలకాయ వస్తుందని ఛాయ్ 20 రూపాయలు 20-25 పెడితే కానీ ఛాయ్ రాదు. మరి ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇన్ని కష్టాలల్లా ర్యాపిడో వాళ్ళు స్ట్రైక్ చేయడానికి వెనకాల ఇంత ముచ్చటుంది. మొన్న నేను మా దోస్తుగాంతో ముచ్చట పెట్టినా కానీ వాడు ఒకటి చెప్తానండి, ఏం తప్పుగా అనుకోకండి. ఒక కమెంట్ సెక్షన్లో ఒకళ్ళు ఏమన్నారంటే, మీరు ఒకసారి చేసి ప్రయత్నించండి అని చెప్పేసి తనని అన్నారు. తనకి కళ్ళు కనబడవు అండ్ వాడి కళ్ళు కనబడకుండా వాడు కంపెనీ పెట్టడం, ఉద్యోగాలు చేయడం, ఉద్యోగాలు ఇప్పియడం, అట్లాంటి పనులు చాలా చేశాడన్నమాట. అండ్ నేను ర్యాపిడో అన్నది నాకు ఐనో ఉబర్ డ్రైవర్ల కష్టాలు, ఎందుకంటే నేను చాలా కనెక్ట్ అవుతాను. అండ్ నాకు రైడింగ్ అనేది చాలా ఇష్టం అన్నమాట. ఐ లవ్ టు డూ దట్. నేను చదువుకున్నది అదంతా డిఫరెంట్. అండ్ ఈరోజు నేను ఇట్లా ఎక్స్పోర్ట్స్ కంపెనీ పెట్టడం, లేదా ఎక్స్పోర్టర్లను తయారు చేయడం, ఒక ఐటీ కంపెనీ పెట్టడం, ఈడి దాకా వచ్చాను. కానీ నేను ఆ స్టేజెస్ చూసి ఆకలి అనేది నాకు తెలుసు, ఆకలి విలువ అనేది నాకు తెలుసు. అందుకనే నేను ప్రతి ఒక్కరిని కూడా నా కంపెనీలో కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఇట్లా ఈ సొల్యూషన్ ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే నేను ఏమంటా అంటే కష్టపడు. అండ్ మీకు బెటర్ సజెషన్ ఎవరన్నా ర్యాపిడో వాళ్ళకు మీకు ఏమి ఇస్తానంటే, ఫస్ట్ నేను ఫుడ్ చేసినాక నాకు ఏమనిపించింది అంటే, అరే దీనికి ఆగాల్సి వస్తుంది, జోన్లు ఉన్నాయి అండ్ కంటిన్యూస్ ఆర్డర్లు అయితే రావట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంది, కంటిన్యూస్గా రావాలి కదా ఆర్డర్లు. దెన్ ర్యాపిడో చేసినప్పుడు 3 నుంచి 4 గంటలు ఎన్నో కొట్టిన హైటెక్ సిటీలో పొద్దుగాల పోయి కొడితే 500 నుంచి 600 ఏమో పడ్డాయి. నెక్స్ట్ డే క్యాష్ డ్రా కూడా అయింది, మంచిగా అనిపించింది. ఓకే గుడ్, ఇది ఎమర్జెన్సీలలో వన్కి వస్తుందిలే అనిపించింది అన్నమాట. సో నేను అబ్రోడ్లో ఉన్నప్పుడు ఉబర్ చేయడానికి ఇక్కడ ఉన్న దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ పాపులేషన్, ట్రాఫిక్ జాములు అండ్ బైక్ మీద చేయాలి. అక్కడ కార్లో చేసుకోవచ్చు, ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఉంటుంది, పాపులేషన్ కూడా ఉంటుంది, కానీ అంత ఉండదు. బట్ ఫైన్లు పడుతుంటాయి. నేను అక్కడ డెలివరీలు చేసేటప్పుడు $600 ఫైన్లు, $2000 ఫైన్లు కూడా అట్లా కూడా పడుతాయి అన్నమాట. అట్లాంటివి చూసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కడ ఛాలెంజెస్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు కూడా అబ్రోడ్లో కూడా డ్రైవర్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆ ప్రతి ఒక్కరు రావడం అండ్ ఇదే కదా ఊబర్లు చేసుకోవడం, మాస్టర్స్ చేయడం, ఏదో ఐటీ జాబ్ చేస్తున్నా అని చెప్పేసి ఊబర్లు అయ్యి నడుపుకుంటూ అబ్రోడ్లు ఉంటారు. సో దానికంటే మీరు చేస్తుంది బెటర్. ఇక్కడ ర్యాపిడోలు, ఊబర్లు అవి మంచిగా చేస్తుర్రు. బట్ స్ట్రైక్ ముచ్చట్టుకు వచ్చినప్పుడు వానికి ఏంటంటే, ఇప్పుడు ఓలా వాడు ఆటోమొబైల్ సెక్టర్లోకి వెళ్తున్నాడు. అండ్ ఆటోమొబైల్ అంటే ఓలా S1 గురించి మాట్లాడట్లేను, దాని ఇష్యూస్ అది కాదు. ఎందుకంటే అది ఒక ఎకనామికల్ బైక్గా లాంచ్ కాగానే పేరు ఓలా ఉండేసరికి ఇది క్యాబ్ కనుకొని పీపుల్ చాలా మంది కొనడం జరిగింది. అండ్ అది అట్లా వర్క్ చేయట్లేదు. అంతమంది సర్వీస్ తెచ్చేసరికి అసలు వాడు సర్వీస్ వేయలేకపోతున్నాడు, అది నాకు తెలుసు. నేను అందుకనే FZ తీసుకోవడం జరిగింది. రోడ్స్టర్ బైక్, వాడు రోడ్స్టర్ ప్రో అని ఒక 2 లక్షలకు ఒకటి 600 కిలోమీటర్లు ఫుల్ ఛార్జ్ చేస్తా అని కూడా పెట్టిండు ఓలా వాడు. సో వాడు ఆటోమొబైల్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే, దీన్ని పెద్ద పట్టించుకోవట్లేడు. ర్యాపిడో వాడికి వచ్చినప్పుడు వానికి మల్టిపుల్ డ్రైవర్స్ అది కూడా ఉన్నదన్నమాట. ఏది ఈ బైక్, ఓలా అండ్ ఉబర్. సో ర్యాపిడో ఈస్ డూయింగ్ ఫైన్. అండ్ వాళ్ళు కూడా ఈ మధ్య డే ఛార్జ్ పరంగా మీరు రీఛార్జ్ చేసుకోండి ఇట్లా కూడా పెడుతున్నట్టున్నారు కదా, దట్ ఈస్ ఎ గుడ్ చాయిస్. అండ్ ఉబర్ అనేది గ్లోబల్ స్టాండర్డ్, గ్లోబల్గా ఉంటుంది కదా, ప్రతి కంట్రీలో ఉబర్ ఉంటుంది. ఓలా ఓన్లీ ఇండియాలో ఉంటుంది. ఉబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటికి ఇప్పుడు మనం ఓన్లీ మన కంట్రీలోనే ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏం చేస్తాడు, కంట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయి. సో దాంట్లో ఫీడ్బ్యాక్ పరంగానో అలా కొంచెం చెప్పుర్రి మీ బాధ ఏంది, తక్కువ ప్రైస్ వస్తుందనో ఇట్లా మెన్షన్ చేయండి. ఓలా వాడు పట్టించుకునే రేంజ్లో అయితే ఉండడని నేను అనుకోవట్లేను. ఇంకొక బెటర్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు కర్ణాటకలో నమ్మయాత్రి అని పెట్టిరు కదా, ఆ యాప్ వాడుర్రి అని నేను చెప్పట్లేను. బట్
కమ్ అప్ విత్ సొల్యూషన్స్ మీరు మీ సైడ్ల నుంచి. ఎందుకంటే ఇప్పుడు నేను అట్లా ఒకసారి ర్యాపిడో చేసిన అన్న, మరి ఈ రోజు ఇక్కడ ఎక్స్పోర్ట్స్ దాంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. మరి ఒకప్పుడు ఈ రోజు మీరు ర్యాపిడో చేస్తున్నారేమో, మీ డ్రీమ్స్కి మీరు అనుకుంటేనే ముందడి పోతుంది. సో అనుకొని మీ లోపలలో కూడా మీరు కమ్యూనిటీలు ఫామ్ చేస్తారు కదా. అంతకుముందు ఈ యూనియన్లు గ్రూపులు ఇవి లేవు. మరి ఇప్పుడు గ్రూపులు తయారైనాయి. గ్రూపులు తయారైనాక ఒక ప్రశ్న అడగండి అందరినీ, డ్రైవర్లనే ఒకసారి అడగండి, ఎవరికన్నా డెవలప్మెంట్ వచ్చా, డెవలపింగ్, యాప్ డెవలపింగ్, వెబ్సైట్ డెవలపింగ్ అట్లాంటివి ఏమైనా వచ్చా? వస్తే ఏం చేయుర్రి, అందరు కలిసి మీ ప్రాబ్లమ్స్ తోటి ఒక ఫ్రీ సర్వీస్ మీరే యూనియన్కి ఒక యాప్ తయారు చేసుకొని అందరిని అలా సైన్ అప్ చేసేసి అల్లకే కస్టమర్ యాప్ కింద మాకు ప్రమోషన్కో ఎట్లనో ఒక తీరుగా మీరు వర్క్ చేసి ముందడి పోతుంటే అవుతుంది. యూనియన్ ఫామ్ చేసి స్ట్రైక్ చేస్తే అవుతుంది, టు సమ్ ఎక్స్టెంట్ వానికి వినబడుతుంది. బట్ ఇట్స్ ఎ ప్రైవేట్ థింగ్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ది మీరు ఈయన రాజీనామా వేయాలి, ఇది రావాలి అంటే గవర్నమెంట్లో వాడు ఇంటాడు. ప్రైవేట్ వాడు స్వార్థపరుడు, ప్రైవేట్ కదా, వాడు వచ్చిందే దందా చేయడానికి, బిజినెస్ చేయడానికి. సో వానికి మన వాయిస్ వినబడాలంటే ఇప్పుడు పోర్టర్ది కూడా ఇష్యూ అయింది, గుర్తుందా? పోర్టర్ది కూడా స్ట్రైక్స్ చేశారు, చాలా మంది పోర్టర్లు బైక్ల మీద చేస్తున్నారని చెప్పేసి. అండ్ ఇవి రియల్ టైం వాళ్ళు ఎలా చూస్తారు, ఇక్కడ ఈ ఏరియాలో ఈ బిజినెస్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు అక్కడ వస్తుంది, ఫ్రిక్షన్ ఎదురవుతుంది అనుకుంటాడు. కానీ మీ రియల్ టైం కష్టం, కడుపు నొప్పి అనేది వాని దగ్గర దాకా పోదు. మీరు ఎంతో త్రుకున్నా దానికి ఒక సొల్యూషన్ ఆలోచించండి. తెలుగు పీపుల్, తెలుగు ర్యాపిడో, ఉబర్, ఓలా నడుపుతున్న ప్రతి ఒక్కరు కలిసి ఎవరన్నా డెవలపర్స్ ఉన్నారా అడగండి. మీ యూనియన్లల్లా, విత్ ఇన్ యూనియన్స్లల్లా యూనియన్ ఫామ్ చేసిరు కదా, అడగండి ఎవరన్నా డెవలపర్స్ కానీ వీళ్ళు ఉన్నారా. లేకుంటే ఎవరైనా చదివే యువకులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఐటీ పీపుల్ ఉన్నారు, ఎవడన్నా జాయిన్ అయితే అడగండి. అడిగితే వాడు ఒకవేళ చేస్తా అంటే దీనికి ఒక సొల్యూషన్ ఆలోచిద్దామని ఎవ్రీ వీక్ ఒక 2-3 గంటలు వర్క్ చేస్తుంటే అవుతుంది. ఎవ్వరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యరు ఒకళ్ళు వచ్చి, నిజంగా నేనే చెప్తున్నాను. బట్ సాల్వ్ కావాలనే కోరుకుంటున్నాను, మీరు ఎదగాలనే కోరుకుంటున్నాను. కానీ వాళ్ళంతా ప్రైవేట్ కార్పొరేట్స్ కాదు. ఓలా, ఉబర్, ర్యాపిడో వాళ్ళకి మీరు నెంబర్స్ కాదు. వాళ్ళు అట్నే చూస్తారు, ఇన్ని సబ్స్క్రిప్షన్స్, ఇంతమంది యూజర్స్ అని అంటారు. కానీ స్పెసిఫిక్గా ప్రశాంత్ రెడ్డికి ఉన్న ఈ ప్రాబ్లం యొక్క అని ఇట్లుండదు అన్నమాట. సో మీరు ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి బిజినెస్ ఇష్యూస్ వస్తున్నాయి అన్న టాపిక్లో ఉంటారు. కానీ ఏంటిది అంటే స్ట్రైక్ చేస్తున్నారు అంటారు, కానీ ఎగ్జాక్ట్ సొల్యూషన్కి వాళ్ళు రారు. ఐ వాంట్ యూ గైస్, మీరు మీ సైడ్ నుంచి ఒక సొల్యూషన్ తోటి రండి అండ్ అప్రోచ్ అవ్వండి. కమెంట్ సెక్షన్లో కూడా డిస్కస్ చేయండి. మీకోసమే ఇంత వీడియో పెట్టాను. థ్యాంక్ యూ, ఉంటాను, నమస్కారం, జై హింద్.